ఈరోజు ఫుడ్ ఎక్స్ప్రెస్ మోసుకొచ్చింది మీకోసం వంకాయ కోడిగుడ్డు కారం. ఇదేంటి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా, ఎలా చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి చూసేద్దామా. సో ఫస్ట్ వంకాయలు తీసుకోండి, ఒక 1/2 కిలో, అండ్ కోడిగుడ్లు 6, అండ్ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 5, ఇట్లా పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. అండ్ ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్, అండ్ ఉప్పు 2 టీ స్పూన్స్, అండ్ చింతపండు గుజ్జు చిక్కగా తీసింది ఒక 3 టేబుల్ స్పూన్స్, చెక్క 2-3 ముక్కలు, లవంగాలు 7-8, యాలుక్కాయలు 2, కారం ఒక 3.5-4 టీ స్పూన్లు, పసుపు ఒక 1/2 టీ స్పూన్, అండ్ పచ్చిమిర్చి వచ్చి ఒక 8-10, అండ్ అల్లం ఒక 2 ఇంచెస్ అల్లము ముక్కలు చేసి పెట్టుకోండి. ఇదంతా మిక్సీలో వేయాలి మనం, ఒక 2-3 వదిలిపెట్టి మిగతా అన్ని. అండ్ వెల్లుల్లి ఒక 8-10 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర మీరు చూస్తుంది. మొత్తం ఇంతే మనకు కావాల్సింది. సో ఇందులో నేను 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసేసుకుంటున్నాను ముందే, ఇది ఫ్రై చేస్తాను. అండ్ నేను కొంచెం మనం ఆల్రెడీ 1/2 టీ స్పూన్ పసుపు తీసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం ఒక 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. దీంట్లో మనం తీసి పెట్టుకున్న గుడ్లు వేయించి తీస్తాం. పసుపు వేయగానే ఇమ్మీడియట్ కలర్ వస్తాయి, జస్ట్ 1 మినిట్లో ఇవి మంచి కలర్ వస్తాయి. ఈలోపు మనం మిక్సీ వేసుకురావాలి. ఒక మిక్సీ గిన్నె, ఇందులో నేను ఫస్ట్ ఆనియన్స్ వేసేస్తాను. 2 ఇంచెస్ ఆఫ్ అల్లం, ఇన్ని ముక్కలు, వెల్లుల్లి 8-10 వెల్లుల్లి, పసుపు మిగతా పసుపు వేసేస్తున్నాను, కారం 3 and 4 టీ స్పూన్స్, ఉప్పు 1.5 టీ స్పూన్ వేస్తున్నాను, అండ్ చెక్క, లవంగా, యాలుక కొంచెం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన చింతపండు గుజ్జు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిక్కటి గుజ్జు. సో ఇది మిక్సీ వేసుకొచ్చేద్దాం. అండ్ ఈ వంకాయలకి ఇట్లా 4 గంటలు పెట్టుకుందాం ఇట్లా. ఓకే, చలో మన పేస్ట్ వచ్చేసింది. దీన్ని ఒక్కసారి ఉప్పు చూడండి, లోపలికైతే నాకు సరిపోతుందండి. సో ఇట్లా మనం 4 పక్షాలు కోసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇట్లా ఎంత వీలైతే అంత ఇలా పెట్టుకోండి. మనం మిగతా పేస్ట్ని కూడా పైన వేసేస్తాం కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ పెట్టుకోవద్దు, లోపలికి ఎంత వెళ్తుంది ఏంటి అనేది. చాలా ఈజీ అండి ఈ టైప్ ఆఫ్ పూర్ణం. ఇట్లా పెట్టేసుకోండి. స్టవ్ మళ్ళీ వెలిగించాను. ఇదిగోండి మన వంకాయలు, సింపుల్. ఇప్పుడు సిమ్ చేస్తున్నాను. సో ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడకనిద్దాం ఫస్ట్. ఇవి కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత మనకి ఈ పేస్ట్ కూడా మగ్గాలి, వేగాలి. సో దాన్ని మంచిగా ఈక్వల్గా ఇట్లా పైన డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి. ఎంత పేస్ట్ ఉంటే మనకి అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇంకా 10 మినిట్స్ కూడా ఉడకబెట్టాలి. మూసేస్తున్నా. సో 10 మినిట్స్ తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ టైంలో నేను మిగతా గుడ్లు వేసేస్తున్నాను. పచ్చిమిర్చి ఇందులో బాగుంటాయని చెప్పాను కదా, కరివేపాకు అండ్ కొత్తిమీర. మనకి ఉప్పు పడుతుంది అనిపిస్తే ఈ టైంలోనే వేసుకోవాలి. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను నేను. సో ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపి మళ్ళా సిమ్లోనే ఉండనివ్వండి. ఇక్కడ మనకి ఏంటంటే ఆ ఉల్లిపాయ అవన్నీ వేగితో పాటు వంకాయ ఉడకటం కావాలి మనకి మెయిన్, అందుకని సిమ్ చేసేసాను కంప్లీట్గా. మనం వేసిన ఆయిల్ అంతా ఎటుపోయింది, ఆనియన్ తీసేసుకుంది, వంకాయలు తీసుకున్నాయి, ఇప్పుడు గుడ్లు తీసుకుంటాయి. అసలు ఈ కర్రీ ఏ రసమో సాంబారో పక్కన పెట్టుకొని కర్రీ తింటే నైస్, చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా హ్యాపీగా మనం అటు ఇటు తిప్పుకోవచ్చు. మీరు వంకాయ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి, వంకాయ మగ్గటం మనకు కావాలి. వంకాయ ఇంకా మగ్గాలండి, ఇట్లా చూసుకోండి మీరు. వా, పర్ఫెక్ట్ అండ్ సూపర్. స్టవ్ బంద్ చేస్తున్నా. వంకాయ మగ్గిపోయింది. ఐ కెన్ ఏబుల్ టు ఫీల్ దాట్. చలో డిషెస్, డైనింగ్ టేబుల్ మీద పెట్టే డిషెస్, బ్యూటిఫుల్ డిషెస్ పెట్టండి. డబ్బులు ఉన్నప్పుడే మన దగ్గర ఎంత ఉంటే అంతే, ఎంత చెట్టుకు అంతే గాలి, ఎంత గిన్నెకి అంతే కూర. అంత కూర మనకి ఎలివేట్ అయినట్టు కనపడాలన్నా, లేకపోతే చూసే వాళ్ళకి తినాలనిపించాలన్నా కొంచెం గిన్నెల మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దాం, పోయింది ఉంది. సో ఎలా ఉంది మన వంకాయ కర్రీ? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సూపర్ కదా, నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అద్భుతం అనే మాట సరిపోదు, అద్భుతంగా ఉంది, అంత టేస్టీగా ఉంది. సో చేసి తినండి. థ్యాంక్ యూ.